హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్లో నేనేం చూపిస్తున్నానంటే, నేను ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు ఎలా తొందరగా పనులన్నీ చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను. నేను మార్నింగ్ 5కి లేచాను అండ్ మీటింగ్కి అటెండ్ అయ్యాను. తర్వాత బయట వాకిలుడ్చి ముగ్గు పెట్టి ఇంకా ఇంట్లో పనులు కూడా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాను అండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నేను రైస్ పెడుతున్నాను. ఈరోజు నేను గట్కేసరి మీటింగ్కి వెళ్తున్నాను అండి. మనం వెస్టీజ్లో జాయిన్ అయిన తర్వాత ఎన్ని మీటింగ్స్కి అటెండ్ అవుతే మనకు అంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అన్నట్టు, బిజినెస్ ఎలా చేయాలి అనే దాని గురించి అండ్ ప్రొడక్ట్ కూడా ఎట్లాంటి క్వాలిటీది ఉంటుంది అనేది కూడా మీటింగ్కి అటెండ్ అయితేనే బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్. అందుకే నేను మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి అనేసి డిసైడ్ చేసుకొని చాలా మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాను. తర్వాత అన్నం పెట్టేశాను అండ్ ఎగ్ కర్రీ కూడా వండేశాను. నిన్న నేను కట్టుచారు మరిగించి రెడీ చేసి పెట్టాను కదా, దాన్ని కూడా ఒకసారి మళ్ళీ మరిగించి పోపు చేస్తున్నానండి. మా వర్షిత్కి బాగా ఇష్టం అన్నట్టు సాంబారు, కట్టుచారు, పప్పుచారు. ఇంకా సమ్మర్లో కూడా మనకు ఎక్కువ శాతం ఫ్రై కర్రీస్ కంటే కూడా ఇలా చారులు పులుసులు అయితేనే నోట్లో కూడా తినాలి అనిపిస్తుంది. ఒక ముద్ద కూడా నోట్లోకి వెళ్తుందండి. ఎందుకంటే సమ్మర్లో మొత్తం మనం వాటర్ పైనే ఆధారపడి ఉంటాం కదా ఫ్రెండ్స్. అలా వంట పని అయిపోయిన తర్వాత వెంటనే తలస్నానం చేసేసి వచ్చి దేవునికి దీపం పెట్టేశానండి. ఇంకా పూజ కూడా ఈరోజు కొంచెం ఎర్లీగా చేసుకున్నాను. ఎప్పుడు చేసేదానికంటే చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. 8 వరకు పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అండి. అంటే బయటికి వెళ్తే నేను ఇలా తొందరగా పని చేసుకుంటాను. ఇంట్లో ఉన్నాను అనుకోండి, కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటా కొంచెం లేట్ చేస్తాను అండి. 11-12 వరకు అట్లా పని అవుతుంది ఇంట్లో ఉంటే. కానీ బయటికి వెళ్తున్నాను కదా, ఇప్పుడు మేము 10 వరకు అక్కడ ఉండాలి. అందుకే 9 లోపే అన్ని పనులు చేసుకోవాలనేసి చేసుకున్నాను. అండ్ ఎగ్ కూడా ఇలా ఉల్లిపాయ కోడిగుడ్డు వండానండి. లవిత్కి ఇష్టం, ఇదేమో వర్షిత్కి ఇష్టం. అందుకే ఇంకా వండేసాను. తర్వాత నేను ఎగ్ కర్రీ ఎక్కువ వండేసాను. మా వారు నేను ఇందాకే అన్నం తినేసామండి. అందుకే కర్రీ ఒడిసింది. లవిత్కి ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇంకా రెడీ చేసి పెట్టాను. మళ్ళీ ఈవినింగ్ ఏదైనా వచ్చినాక చేద్దామనేసి అనుకున్నాను. ఇంకా ఫాస్ట్గా అన్నీ కంప్లీట్ అయిపోయాయి. నేను ఇంత ఫాస్ట్గా చేసుకున్నా కూడా మా వారు ఇంకా లేట్ చేస్తున్నావు అనేసి నన్నే గొప్పడుతున్నారు. నేను మా వారు జయక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంకా ఎండ బాగా కొడుతుంది కదా, అందుకే చున్నీ ఇట్లా కట్టుకున్నాను అండి. జయక్క వాళ్ళు కూడా వస్తున్నారు మాతో పాటు మీటింగ్స్కి. ఎందుకంటే వాళ్ళు వస్తున్నారంటే మీరే అర్థం చేసుకోండి. మేము వెళ్తున్నామంటే మీకు ఫేక్ అనిపించవచ్చు, కానీ మాతో పాటు మా హస్బెండ్ కానిస్టేబుల్ వస్తున్నారంటే కూడా ఎంత. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు వచ్చేసి గట్కేశ్వర మీటింగ్కి వెళ్తున్నాము. ఎండ బాగా కొడుతుంది, అందుకే మొత్తం ఫుల్ కవర్ చేస్తున్నాను. ఆయన హెల్మెట్ కూడా ఇక్కడ ఉంది, పెట్టుకుంటారు కొద్దిసేపు, ఉబ్బరిస్తుందంట. చాలామంది అంటారు కదా హెల్మెట్ పెట్టుకోరు, పెట్టుకుంటారు. బాధపడకండి మీరేవి. అక్క వాళ్ళు వస్తారు, బ్యాక్ సైడ్ అక్క, మేము పోతున్నాం. ఒకసారి హ్యాండిల్ వదిలేసి హాయ్ అని. తర్వాత అన్నయ్య వాళ్ళను మేము ఎవరిది వాళ్ళే బైక్ పైన వెళ్తున్నాము అండి. వీళ్ళు మళ్ళీ ఆఫ్టర్నూన్ డ్యూటీకి వెళ్తారు, కాకపోతే మేమిద్దరం అక్కడ ఉంటాము. ఇక్కడ రాంపల్ చౌరస్తా దగ్గర మనకు మార్నింగ్ వేసే ఆసనాలు ఉంటాయి కదా, అవి కనిపిస్తాయి అండి. మేము గట్కేసరి ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేసాము. నారాయణ గార్డెన్ అండి. ఫస్ట్ టైం అండి ఇక్కడికి రావడం, ఇలా చూడడం. నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. చాలా పెద్దగా ఉంది ప్లేస్ మాత్రం. ఎందుకంటే గట్కేసరి రావడం చాలా తక్కువ అండి. ఎప్పుడో ఏదో ఒక పని ఉంటే రాము, కానీ మా ల్యాండ్ అయితే చూడడానికి వస్తాము అండి. కిసర్లో ఉన్న ల్యాండ్, ఇటు సైడ్ అయితే రాలేదు ఎప్పుడు కూడా. ఇంకా అక్క వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ తమ్ముని వాళ్ళు ఇక్కడనే ఉంటారండి. తను కూడా ఒక కానిస్టేబులే. మా వారు ఇంకా ఇక్కడికి వచ్చిన కార్లు చూస్తూ ఉన్నారు అన్నట్టు. ధనరాజ్ అన్నయ్య మా వారు ఇద్దరు కూడా కార్లు చూసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. మనకు కూడా ఇలా కార్ వస్తే బాగుండు అనేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంకా నేనైతే మా వారికి ఒక కార్ కొనియాలి అనేసి డిసైడ్ అయ్యాను అండి. అందుకే నేను కూడా చూస్తున్నాను ఇట్లాంటి కార్ మాకు కూడా ఎప్పుడు వస్తుందా అనేసి. ఇక్కడ ఎదురుగానే మంచిగా మాకు రాగానే గణేశుడు కనిపించాడు. ఫుల్ హ్యాపీగా అనిపించింది నాకైతే. కానీ ఇక్కడ వాతావరణం చాలా బాగుంది అండి. మళ్ళీ చెట్లు కూడా బాగా పెట్టారు. చూసారా ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో ఈ నారాయణ గార్డెన్ వచ్చేసి. ఇక్కడ మనకు కొన్ని వెస్టీజ్కి సంబంధించిన పేపర్స్, తర్వాత బుక్స్ అమ్ముతున్నారండి. బుక్స్ ఎందుకు అంటే మనకు ప్రొడక్ట్స్ వాడతాం కదా ఫ్రెండ్స్, ఏ ప్రొడక్ట్ అయినా మనం ఎలా యూజ్ చేయాలి అనేది డీటెయిల్స్ ఉన్నాయి అన్నట్టు ఈ బుక్స్లలో. అందుకే మేము కూడా ఒకసారి చూస్తున్నాము, తీసుకుందాం అనేసి. మా దగ్గర జస్ట్ పేపర్సే ఉన్నాయి, అంటే
వెస్టిజ్లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయనేసి. కానీ ఇక్కడ బుక్ మాత్రం దొరికింది, అందుకే ఒకటి తీసుకోవాలి అనేసి అనుకున్నాము. బుక్ తీసుకొని పేపర్ తీసుకొని ఇప్పుడు లోపలికి వచ్చేసామండి. ఇంకా ఎవరు రాలేదు. 10 అవుతుంది టైము, 10:30కి అట్లా స్టార్ట్ అవుతుంది అనుకుంటా, లేకుంటే 11 అవుతుందో. కానీ మేము ముందే వచ్చుడైతే బెటరే అండి, ఎందుకంటే ముందే వస్తే మనం ముందే కూర్చోవచ్చు, మనకి మంచిగా సీట్లు కూడా మంచిగా దొరుకుతాయి ఫ్యాన్ కింద. సమ్మర్ కదా ఫ్రెండ్స్, ఉబ్బరీతకు అస్సలు ఉండలేం మనం, అందుకే ఇంకా మేము చూసుకొని కూర్చోవాలనుకున్నాము. మేము ఆల్రెడీ టికెట్స్ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నామండి. మీకు నేను గట్కేసర్లో మీటింగ్ ఉందనేది ఫొటోస్ పెట్టాను కదా ఫ్రెండ్స్. ఇది ఎందుకు అంటే బిజినెస్ గురించి మనకు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికండి సెమినారు. చాలా నేర్చుకోవచ్చు, ఎందుకంటే మేము ఆల్రెడీ గట్కేసరి స్టోర్ ఉంది కదా ఫ్రెండ్స్, వెస్టీజ్ స్టోర్లో, అక్కడ తెలుసుకున్నాము. ఇంకా అంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇందులో తెలుస్తుందండి. ఈ గ్రీన్ కలర్ చున్నిదారు వేసుకున్న వాళ్ళంతా కూడా ఇందులో డైరెక్టర్స్ అండి. శారీ కట్టుకున్న వాళ్ళందరూ కూడా, అండ్ ఇలా బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ కోడ్ వేసుకున్న వాళ్ళందరూ కూడా. చూసారా ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారో. ఇప్పుడే మీటింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ కొంచెం లైట్గా అందరినీ నవ్విపించడం ఫన్నీగా ఉంటుంది అన్నట్టు, ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఇబ్బందిగా ఫీల్ కావద్దు కదా, అందుకోసం. కానీ నేను మాత్రం ఇదే ఫస్ట్ టైము ఇంత పెద్ద సెమినార్ అటెండ్ అవ్వడం, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ గురించి. ఇక్కడ క్లాప్స్ కూడా ఎలా కొట్టాలో చూపిస్తున్నారండి. 1 2 3 4 1 2 1 2 3 4 1 2 అట ఇట్లా 4 టైమ్స్ కొట్టిన తర్వాత యో అనాలంట చెప్తున్నారు. నేను కూడా ఇది మొదటిసారి వినడం అండి, ఇదివరకు ఎప్పుడు వినలేదు. అండ్ డైరెక్టర్స్ అయిన వాళ్ళందరినీ ఇలా స్టేజ్ పైకి రమ్మన్నారు, అందుకే అందరు వెళ్తున్నారు అండి. నేను కూడా త్వరలోనే డైరెక్టర్ కావాలి అనేసి అనుకుంటున్నాను. ఇందులో ఏమేం చేయాలి, ఎలా మనం దీన్ని వాడాలి, ఎవ్రీథింగ్ మీకు తెలుసుకోవాలి అంటే నాకు ఇంకొక ఛానల్ ఉంది అండి, రమ్య వెస్టీస్ ఛానల్ అని ఇంకోటి నేను కొత్తగా క్రియేట్ చేసుకున్నాను. దాని గురించి కూడా మీకు ఒక వీడియో పెట్టాను, అందులో చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఇంకా అందరూ వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళకి ఎంత శాలరీస్ వస్తున్నాయి అనేది చెప్తున్నారు అండి. కొన్ని మీకు వాయిస్ రికార్డు కూడా నేను వినిపిస్తాను చూడండి. చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారండి. చాలామంది పిల్లలు ఉన్నారక్క అనేసి చాలామంది సాకు చెప్తారు కదా, చిన్న పిల్లల్ని పట్టుకొని వచ్చారు. గుడ్ మార్నింగ్. అన్న ఒక అర్ధగంట సేపు ఫ్యాన్ బంద్ చేద్దామా? ఎంతమందికి వద్దు అంటారు సార్? ఫ్యాన్ బంద్ చేయడం వద్దు అంటారు, ఎంతమంది చేయాలంటారు? మీరు బిజినెస్ కూడా చేయలేరు. అవును, నేను రాసిస్తా, ₹1,00,000 బాధ్యత ఉంది, రాసిస్తా. అర్ధగంట సేపు ఉబ్బరాన్ని తట్టుకోలేని బిజినెస్ లో ఒక్క డే కూడా పని చేయలేదు. నేను రాసిస్తా మీకు. ఒకవేళ సార్ నేను ఉబ్బరాన్ని తట్టుకోలేను, అయినా ఈ 1,00,000 తీసుకుంటాను, నా దగ్గరికి వచ్చి రాసివ్వండి, 1 year నేను మీతో ఉంటాను. అది రాగానే రూల్ చేయండి. ఒక అర్ధగంట సేపు ఈడ ఉబ్బరాన్ని కూర్చోపోతే ఎంత కాక సార్ బంద్ చేయండి, అన్ని ఫ్యాన్లు బంద్ చేయండి. మీకు ఒకవేళ వినాలని ఇంట్రెస్ట్ ఉంటే కూర్చోని, సార్ నేను 5 నిమిషాలు కూడా ఉబ్బరాన్ని కూర్చోలేను, మా అమ్మ నాయన ఏసీలే ఉన్నారు, నేను కూడా 24 గంటలు ఏసీలే ఉంటా, ఏసీలకి వెళ్ళి బయటికి రాలేను నేను అనుకుంటే మాత్రం వెళ్ళిపోయి. ఓకేనా? ఓకేనా? ఉబ్బరం చాలు ఏం లేదు సార్, అన్ని మైండ్ సెట్ గమాకు ఉంటాయి అంతే. ఎంతసేపు ఓకే పడతా అన్ని ఎక్కడ ఉంటాయి. అదే ఓకే రైట్. సరే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎంతమంది నా మీద ఇమీడియట్ గా కోపం వచ్చింది? ధైర్యం లేవట్టాలి సార్, నాకు దాని పని చేయాలని కోపం వచ్చింది. లేవట్టాలి, దానికి వల్ల ఒక రేట్ పడుతుందా? ఏం లేదు సార్. ఇప్పుడు 1 2 లోపటి ఇంకోటి 3 ఉన్నాయి కదా. 7,500, 8,000, 18,000, 23,000, 27,000, 31,000, 43,000, 27,000, 53,000, 68,000, 73,000, 88,000, 99,000, 1,05,000, 1,10,000, 1,25,000, 1,39,000, 1,59,000, 1,78,000, 1,96,000. లాస్ట్ మంత్ ఇన్కమ్ 2,04,000. నాదొక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఏమి ఆలోచనలు గోల్స్ అనేటివి లేవు, ఉన్నా కానీ అది బయటికి రానివ్వకపోయేది. ఎందుకంటే కానీ అటువంటి జీవితం మా నాకు ఇప్పుడు ముగ్గురు పిల్లలకు సెకండ్ హ్యాండ్ సైకిల్ కూడా ఇంతవరకు కొనియాలి. పెద్ద పాప 10th క్లాస్ కూడా అయిపోయింది, కానీ సెకండ్ హ్యాండ్ సైకిల్ కూడా కొనియలేదు అంటే ఇంటి పరిస్థితి ఎట్లుంటుందో
వెస్టీజ్ లో జర్నీ చేస్తున్నా కదా, మా టాప్ అప్లైనర్స్ అందరూ కార్లు తీసుకుంటున్నారు. ఇందులో జర్నీ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది, కార్లు వస్తాయి, ఇల్లు కట్టుకోవచ్చు అన్ని చెప్తున్నారు. 3 నెలల జర్నీలోనే నాకు అర్థమైంది వాళ్ళందరూ కార్లు తీసుకుంటే నేను ఎందుకు తీసుకోను, నాకు కూడా కార్లు వస్తాయని అనుకొని నేను సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనివ్వకుండా నా మైండ్ లో ఫిక్స్ అయ్యి సెకండ్ హ్యాండ్ సైకిల్ కాదు మీకు కొనిచ్చేది, షోరూమ్కి వెళ్ళి కార్ కొనిస్తా అని ఫిక్స్ అయిపోయినా. డిసెంబర్ 2023 26th రోజు నేను మా పిల్లలకు నా భర్తకి 14 లక్షల కియా సోనెట్ కార్ గిఫ్ట్ గా ఇచ్చాను. నా గోల్ వచ్చేసి డిసెంబర్ 5 లక్షలు నేను తీసుకుంటా. నా అండర్ లో ఆల్రెడీ కొన్ని కార్లు వచ్చినాయి, ఆ వాళ్ళు కాకుండా నా సొంతంగా 5 మందికి కార్లు 5 కార్లు ప్లస్ 1 లక్ష ఇప్పియాలని గోల్ పెట్టుకొని పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ విష్ణు. మీటింగ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సైదుల్ సార్ గారు ఫస్ట్ టైం అండి నేను ఇంత క్లారిటీగా ఒక మీటింగ్ అటెండ్ అవ్వడం. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ గురించి బాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలామందికి అర్థమవుతుంది అండి. చూసారా ఫ్రెండ్స్, చాలామంది ఎంతమంది మీటింగ్కి వస్తున్నారో, దాదాపు 1000 మెంబర్స్ అనుకున్నారు, కాకపోతే ఫైనల్గా అయితే 1200 1300 అయిందట అండి. కొంతమంది నిలబడి కూడా విన్నారు. అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, వెస్టీజ్కి ఎంతమంది ఇట్లా బిజినెస్ చేస్తున్నారు, ఎంతమంది లైఫ్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు, అండ్ ఇందులో వచ్చిన వాళ్ళు ఎంతమంది సక్సెస్ అయ్యారు అనేది తెలుస్తుంది కదా వీళ్ళందరినీ చూస్తూ ఉంటే. ఈ మధ్యలో ఇట్లాంటి బిజినెస్ అయితే నేను ఎక్కడా చూడలేదు ఫ్రెండ్స్. ఇంకా వీటి గురించి డీటెయిల్స్ అండ్ సైదుల్ సార్ గారు మాట్లాడింది నేను కంప్లీట్గా రికార్డ్ చేశాను. అది నా సెకండ్ ఛానల్లో ఉంది అండి, రమ్య వెస్టీజ్ ఛానల్లో ఉంది. అందులో చూడండి ఫ్రెండ్స్, నేను కంప్లీట్గా పెడతాను. సార్ ఏమేం మాట్లాడారు, అసలు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ గురించి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకు కూడా అర్థమవుతుందండి, అంత బాగా చెప్పారన్నట్టు. అందుకే ఒక్కసారి నా సెకండ్ ఛానల్ని చూడండి ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. వెస్టీజ్లో జాయిన్ అవ్వాలి అంటే కూడా నా ఫోన్ నెంబర్ ఉంటుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ జాయిన్ అవ్వచ్చు. మాతో పాటు మీరు కూడా వర్క్ చేయొచ్చండి. ఇందులో పెద్ద చేయాల్సిన పని కూడా ఏమీ ఉండదు. అది ఏంటి అనేది కూడా మీకు ఒక సపరేట్ వీడియో పెడతాను. తర్వాత మేమందరం బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ 4 కార్స్ కొత్తవి వచ్చాయి కదా ఫ్రెండ్స్, అవి రివీల్ చేస్తున్నారు అన్నట్టు. అందుకే ఇంకా అందరు ఉన్నారు కదా, అందరు ముంగట రివీల్ చేస్తే బాగుంటుంది అనేసి ఇలా రివీల్ చేస్తున్నారు. కాకపోతే మేము ముందుకు వెళ్దామంటే చాలామంది కార్ల చుట్టే ఉన్నారండి. అందుకే మేము మా సార్ వాళ్ళతోని ఒక 4-5 ఫోటోలు దిగి వెళ్ళామన్నట్టు. టైం కూడా ఆల్రెడీ 2:30 అట్లా అవుతుంది అండి. మార్నింగ్ 10కి వచ్చాం కదా, ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. ఇక్కడ వీళ్ళందరినీ చూస్తే మాకైతే అనిపించింది, ఈ కార్ల దగ్గర నిలబడి ఉన్న వాళ్ళని చూస్తే మేము ఎప్పుడు ఆ పొజిషన్లోకి వెళ్తామనేసి నాకు అనిపించింది. మా టీం అండి, ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. బస్ స్టాండ్ దగ్గర దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. ఎండ బాగా కొడుతుంది. నేను ఎండలో ఎక్కువగా మునుపు తిరగలేదు ఫ్రెండ్స్, ఇప్పుడైతే తిరుగుతున్నాను. మనం కష్టపడితేనే ఏదైనా మనం దగ్గరకు వస్తుంది కదా ఫ్రెండ్స్. మనం కష్టపడి ఇష్టపడి సాధించుకోవాలి అనేది నేను నమ్ముతానండి. అందుకే ఇలా ముగ్గురం కలిసి వెళ్తున్నాము. నేను, జయక్క వాళ్ళ తోటికోడలు, ముగ్గురం కలిసి నడుచుకుంటూ బస్ స్టాండ్కి వెళ్తున్నాము. ఎందుకంటే ఇక్కడ లోపల ఏమంటారు, ట్రైన్కి కడుతున్నారు అండి. కానీ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మాత్రం నాకు చుక్కలు కనిపించాయి అండి. చున్నీ వేసుకున్నా కూడా మధ్యాహ్నం కరెక్ట్గా 3 గంటలకు కదా, ఎండ మస్తు కొడుతుంది. ఇంకా అక్క నేను ఇద్దరం మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. అక్కకేమో ఐటమ్స్ కావాలి అంటే లేడీస్ ఎంపోరియంకి వెళ్ళామండి. ఇక్కడ అన్నీ దొరుకుతాయి కదా, అక్కడ గట్కేసర్లో బాగుంటాయట. అక్క తీసుకుంటా ఉంటే నేనేమో చూస్తూ ఉన్నాను ఫ్యాన్ కింద కూర్చొని. చేయకతను బస్ స్టాండ్లో కూడా ఉంటాను నేను. గ్రేట్ కదా అసలు. ఫస్ట్ టైం మళ్ళీ హైదరాబాద్ బస్ ఇప్పుడు సెకండ్ టైం. ఇది ఫ్రీ బస్ యూజ్ చేసుకోవడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. మళ్ళీ మన ఊరికైనా ఫ్రెండ్స్ అలా ఇది ఒకసారిగా ఇక గట్కేసరి వచ్చినప్పుడు అలా ఫ్రీ బస్సే యూజ్ చేసుకోవాలి. మీటింగ్కి వచ్చినారు అనుకుంటా, అక్కడ మీటింగ్కి వస్తున్నారు కనిపించింది. బస్ స్టాండ్లో ఒక 1/2 అవర్ వెయిట్ చేసామండి. 1/2 అవర్ తర్వాత ఇంకొక బస్సు వచ్చింది. పిల్లలకి కొన్ని ఐటమ్స్ కూడా తీసుకొని వస్తున్నాను. వాళ్ళు ఇంటికి వచ్చేసరికి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా, అందుకే పిల్లల కోసం ఎగ్ పఫ్, తర్వాత మా వర్షిత్కి దిల్ పసంద్, లవిత్కి దూద్ పేడ అంటే ఇష్టం, అవి తీసుకొని వస్తున్నాం అన్నట్టు. అక్క నేను ఇద్దరం
ఇది బస్సులో నేను జర్నీ చేయడం హైదరాబాద్లో సెకండ్ టైం అండి. కాకపోతే ఫ్రీ టికెట్ యూస్ చేసుకోవడం ఇది థర్డ్ టైము. భలే హ్యాపీగా అనిపించిందండి. నాకు బస్ జర్నీ చాలా ఇష్టం, ముఖ్యంగా సిటీలో అయితే బాగా నచ్చుతుంది. గట్కేసర్ నుంచి అక్క వాళ్ళ ఇంటి దాకా ఆర్ఎల్ నగర్ దాకా ఇలా బస్సులో వచ్చామన్నట్టు. నా స్కూటీ ఇక్కడనే పెట్టానండి, ఎందుకంటే మాది కూడా బస్ స్టాండ్కి దూరంగా ఉంటుంది కదా ఇల్లు, మళ్ళీ అక్కడికి నడుచుకుంటూ వెళ్ళడం లేట్ అవుతుంది అనేసి ఇక్కడ స్కూటీ పెట్టి నేను వెళ్ళాము అన్నట్టు అందరం కలిసి. అక్క వాళ్ళది రోడ్డుకు దగ్గరనే ఉంటుందండి ఆర్ఎల్ నగరు. ఆర్ఎల్ నగర్లో కూడా నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నన్ను మీట్ అవుతా అంటున్నారు. కాకపోతే ఒక్కరు కూడా రావట్లేదు. చాలామంది నాకు అదే చెప్తున్నారు, మిమ్మల్ని వెస్టీజ్ గురించి మీట్ అవుతాం అక్క, కానీ టైం పడుతుంది అంటున్నారు, హ్యాండ్ ఇస్తున్నారండి. ఎవరిష్టం వాళ్ళది. ఇందులో ఎంత లేట్గా మీరు జాయిన్ అవుతే మీకే అంత నష్టం ఉంటుంది అండి. ఆల్రెడీ నేను అలా నష్టపోయాను, అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా లవిత్కు ఆకలి అవుతుంది అన్నాడు. నేను మార్నింగ్ అన్నం పెట్టేసి వెళ్ళాను, కాకపోతే వాళ్ళకి కర్రీస్ నచ్చి మళ్ళీ 2 టైమ్స్ తిన్నారంట. వర్షిత్ కూడా ఇందాక కొంచెం అన్నం ఉంటే ట్యూషన్కి తినేసి వెళ్ళాడు అండి. అందుకే లవిత్కి నాకు అన్నం పెడుతున్నాను. నేను మార్నింగ్ తిన్నాను కదా, నాకు కూడా వచ్చేసరికి బాగా ఆకలైంది. ఇంకా కుక్కర్లో అయితే మా ఇద్దరికి ఒక గ్లాస్ తొందర ఉడుకుతుంది అనేసి ఇలా చిన్న కుక్కర్లో పెడుతున్నానండి. నాకు వచ్చేసరికి ఫుల్ అంటే ఫుల్ ఆకలైంది. రాంగా 3 ఎగ్స్ పఫ్ తీసుకొచ్చాను కాబట్టి మనిషికి ఒకటి తిన్నాము, లేకుంటే చచ్చిపోయేదాన్ని. అక్కడికి ఫ్రూట్స్ ఇట్లా తీసుకెళ్దాం అనుకున్నాము. మార్నింగ్ టైంలో మా వారు హడావిడి చేసేసరికి నేను ఫ్రిడ్జ్లో పెట్టిన ఫ్రూట్స్ మర్చిపోయాను అండి తీసుకుపోవడం, లేకుంటే ఫ్రూట్స్ తీసుకెళ్లేదాన్ని. సమ్మర్ కదా ఫ్రెండ్స్, వాటర్ బాటిల్ ఫ్రూట్స్ కంపల్సరీ ఉండాలి మనకు, ఏదో ఒకటి. వాటర్ బాటిల్ అయితే 2 లీటర్లే ఒక 2 తీసుకెళ్ళాం, కానీ ఇంకా అవి ఉండేసరికి నయమైందండి. ఈ ఎండకు చచ్చిపోదాం లేకుంటే. ఇంకా మాకు అవి కూడా కూల్ వాటర్ పోసుకునేవి బాటిల్స్ ఉన్నాయి కదా మా వారి, నేనైతే అవి తీసుకెళ్ళాను. ఒకటేమో స్టీల్ది, ఒకటేమో పెద్ద తీసుకెళ్ళాను. ఆ నీళ్లు తాక్కుండానే ఉన్నామండి మీటింగ్ అంతా కూడా. లవిత్కి ఇంకా అన్నం వేసేసి నేను కూడా తింటున్నాను. కడుపులో ఎలుకలు పరిగెడతాయి అంటారు కదా, అలా పరిగెడుతున్నాయి నాకైతే. బయట నాకు ఎక్కువగా తినబుద్ధి కాలేదు, అందుకే నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇలా చేసుకుంటున్నాను అండి. చాలామంది అనిపించవచ్చు కదా, ఏమైనా తినపేరు అక్క, జ్యూస్ తాగపేరు అనేసి అనిపించవచ్చు. కాకపోతే నాకు ఆకలైనప్పుడు ఒట్టి జ్యూస్ తాగాను అనుకోండి, కడుపులో లోపుతుంది ఫ్రెండ్స్, తిప్పినట్టు అవుతుంది. అందుకోసం నేను బయట జ్యూస్కి ఇట్లా ఏమీ తాగలేదు. అండ్ నాకు బయట ఫ్రూట్ జ్యూస్ తాగడం కూడా అస్సలు నచ్చదు అండి. రియల్గా చెప్పాలంటే ఓన్లీ చెరుకు రసం మాత్రమే తాగుతాను నేను బయటికి వెళ్ళినప్పుడు. ఫ్రూట్ జ్యూస్ మాత్రం అస్సలు తాగను అండి. మేము ఇంటికి వచ్చి తిన్న తర్వాత కొద్దిసేపు అలా కూర్చున్నాము. ఇంత లోపట్లే వర్షం స్టార్ట్ అయిందండి. చిన్నగా స్టార్ట్ అయింది వర్షం, తర్వాత పెద్దగా అయింది అండి. గాడుపు వారం వర్షం బాగా అయింది. ఈరోజు నైట్ కరెంట్ ఉంటుందో కూడా లేదో తెలియదు అండి, అంత బాగా కొట్టింది వర్షం. అందుకే అనుకుంటా మధ్యాహ్నం మేము మీటింగ్లో కూర్చున్నప్పుడు వచ్చేటప్పుడు మస్తు ఉబ్బరిచ్చింది అండి. ఇప్పుడు ఆ ఉబ్బరితకి ఏంటి అర్థం అనేది మాకు అర్థమైంది అన్నట్టు. ఇలా వర్షం పడతా ఉంటే బాగా కొట్టింది. ఫస్ట్ ఏమో చిన్న దుబ్బుర్లాగా వచ్చింది, తర్వాత బాగా కొట్టేసరికి ఒకసారి బయటికి వెళ్ళి చూసామన్నట్టు. చూసేసరికి మొత్తం వరదలైపోతున్నాయండి వాటరు, అంత ఎక్కువ కొట్టింది అన్నట్టు. ఇంకా ఇట్లా కొడితేనే బెటర్ అండి సమ్మర్లో, లేకుంటే మళ్ళీ ఉబ్బరిస్తుంది ఇట్లా కొట్టకుంటే. మా వారు నేను మార్నింగ్ చికెన్ వండుతాననేసి చికెన్ తీసుకొచ్చారంట. ఇంకా నేనేమో ఫస్ట్ డే వండేసాను. మార్నింగ్ మా వారు లేవకముందే వంట ప్రిపేర్ చేశాను అన్నట్టు. అందుకే పిల్లలకి ఇంకా ఈవినింగ్ వచ్చేసి చికెన్ పకోడీ చేస్తున్నానండి. ఇందులోకి కావాల్సినవి ఏంటంటే చికెన్ని ఫస్ట్ ఫ్రెష్గా క్లీన్ చేసుకొని ఉప్పు, తర్వాత కొంచెం మసాలా పొడి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, మనం ఎంత స్పైసీగా తింటామో దానికి తగ్గట్టు కారం వేసుకోవాలి అండి. ఇది కరెక్ట్గా 1/2 kg కంటే కొంచెం ఎక్కువ అనుకుంటా చికెను. మా వారు కర్రీ వండడానికి తెస్తే నేనేమో ఇలా పకోడీ వేసుకుంటున్నాను. పిల్లలు కావాలి అన్నారు, అందుకే ఇంత సడన్గా ఇలా చేస్తున్నాను అండి. సమ్మర్ కదా, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. మళ్ళీ అందులో బయట వర్షం పడుతుంది అండి, అందుకే పిల్లలకి ఏదో ఒకటి తినాలనిపించింది అంట. వర్షం పడ్డప్పుడు నాకు కూడా పకోడా, మిర్చా ఇలా ఏదో ఒకటి వేసుకుంటే బాగుండు అనేసి అనిపిస్తుంది అండి. రియల్గా చెప్పాలంటే ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసాను, ఎందుకంటే చికెన్ పకోడీ క్రిస్పీగా వస్తుంది. తర్వాత కొంచెం మసాలా పొడి వేసానండి, గరం మసాలా వేసాను, తర్వాత జీలకర్ర పొడి వేసాను, ధనియాల పొడి, ఇవి 3 వేసానండి. మిరియాల పొడి కూడా వేసాను కొంచెం లైట్గా, టేస్ట్ బాగుంటుంది మిరియాల పొడి వేస్తే. తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి అండి ఇందులోనే. ఇది నేను సింపుల్గా ప్రిపేర్ చేసే చికెన్ పకోడా అండి, మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అన్నట్టు. చాలామంది చికెన్ పకోడీ రెడ్గా రావడానికి కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వాడతారు. నా దగ్గర అయితే ప్రస్తుతం లేదు,
నేను ఈ కారపొడితోనే చేసుకుంటాను, మా ఇంట్లో వాడే కారపొడితోనే. ఇలా కలిపి పెట్టుకోవాలి. నేను వర్షం వస్తుండగానే ఇలా కలిపి పెట్టాను. ఒక హాఫ్ అన్ అవర్ నానింది అనుకోండి, అప్పుడు ఉప్పు కారం చికెన్కి మంచిగా పట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండి మనం పకోడీ వేసుకున్నప్పుడు. అందుకోసం నేను హాఫ్ అన్ అవర్ ముందే కలిపి పెట్టాను అండి. అన్నం తిన్న తర్వాత మా పిల్లలు ఏదో ఒకటి అడుగుతారని నాకు కూడా తెలుసు. ఎగ్ పఫ్ తిన్నారు కదా అంటే మమ్మీ సరిపోలేదన్నారు. అందుకే ఇలా మళ్ళీ వెంటనే స్పెషల్గా చేయాల్సి వచ్చింది. ఒకవేళ చికెన్ లేకుంటే నేను ఆనియన్ పకోడీ అట్లా చేద్దామనేసి అనుకున్నానండి. చెప్పాను కదా, వర్షం పడ్డప్పుడు మంచిగా టీ తాక్కుంటూ ఇలా ఏదో ఒకటి తింటే బాగా అనిపిస్తుంది స్నాక్స్. హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఉప్పు కారం పట్టినట్టు కనిపిస్తున్నాయి కదా. అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటిగా వేస్తున్నాను అండి. చికెన్ని ఫ్రై చేసిన ఆయిల్ మనం కర్రీస్లలో వేసుకుంటే కొంచెం స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, అందుకే నేను కొంచెం ఆయిల్ వేసాను అన్నట్టు డీప్ ఫ్రైకి. ఈ ఆయిల్ మనం ఎక్కువగా యూజ్ చేయరాదు, ఓన్లీ చికెన్కే యూజ్ చేయొచ్చు. లేదు అంటే వేరే ఏదైనా ఫ్రైస్కి యూజ్ చేయొచ్చండి. ఎక్కువ శాతం నేను ఒక 2-3 టైమ్స్ ఫ్రై చేసిన తర్వాత 2 టైమ్స్ ఫ్రై చేసిన తర్వాత బయట పడవస్తానండి ఈ ఆయిల్, ఎందుకంటే అప్పటికే టోటల్గా నల్లగా అయిపోతుంది. నేను ఫస్ట్ రైస్ బ్రాన్ ఆయిల్ వాడదాం అనుకున్నాను, కాకపోతే బాగా ఒడుస్తుంది అనేసి వాడలేదు అండి. నేను వేరేటి అయితే ఈ మధ్యలో అన్నిటికీ అదే వాడుతున్నానండి, మురుకులు చేయడానికి కూడా. చూసారా, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటేనే లోపల ముక్క కూడా ఉడుకుతుందండి. కొంచెం మనకు నల్లగా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ టేస్ట్ ఇలా ఉడికించుకుంటేనే, ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ చికెన్ పకోడీవి. పిల్లలకి సర్వ్ చేసి ఇస్తున్నాను, ఎప్పుడెప్పుడు తిందామా అనేసి చూస్తున్నారు వాళ్ళు. అందుకోసం మీరు ఎలా